ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతను పేద కుటుంబానికి చెందినవాడు. తన పరిస్థితి చూసుకుని చాలాసార్లు నిరాశ చెందేవాడు. ఒకరోజు గ్రామం బయట నడుస్తూ ఉండగా ఒక వృద్ధ రైతు పొలంలో విత్తనాలు నాటుతూ కనిపించాడు. రాము ఆశ్చర్యంగా అడిగాడు, తాతయ్య, ఈ చిన్న విత్తనం నిజంగా పెద్ద చెట్టవుతుందా? రైతు చిరునవ్వుతో చెప్పాడు, విత్తనం చిన్నదే బిడ్డా, కాని నమ్మకం మరియు సహనం ఉంటే అది పెద్ద చెట్టవుతుంది. ఆ మాటలు రాముకు కొత్త ధైర్యమిచ్చాయి. ఆ రోజునుంచి రాము కష్టపడి చదవడం ప్రారంభించాడు. చాలాసార్లు విఫలమయ్యాడు, కాని ఎప్పుడూ ప్రయత్నమాపలేదు. నేను కూడా ఒక విత్తనం లాంటివాడినే, ఒకరోజు పెద్ద విజయాన్ని సాధిస్తాను అని తనను తాను ప్రోత్సహించుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాము మంచి ఉద్యోగం సంపాదించాడు. తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాడు. తరువాత తన గ్రామానికి తిరిగి వెళ్లి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు అతనికి అర్థమైంది, చిన్న ప్రారంభాన్ని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు. సహనం మరియు కష్టం ఉంటే విజయం తప్పకుండా మనదే. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.